టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇవి నారింజ కాయలండి. నారింజ కాయలు పచ్చడి మనకి నోరేం బాగాలేనప్పుడు బాగా ఇప్పుడు శీతాకాలం వచ్చే కాయలు పుల్లగా ఉంటాయి. ఈ వర్షాకాలం శీతాకాలం వచ్చే కాయలు వేసవి కాలంలో వచ్చి తీగుంటాయి నారింజ కాయలు. ఈ నారింజ కాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిదండి. ఇప్పుడు మన ఏ వీళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు, ఏ వీళ్ళోళ్ళు, ఈ షుగరు బీపీ వాళ్ళ అందరు తినొచ్చండి. ఇది ఎంత మంచిది నారింజకాయ. మనకు జ్వరం వచ్చి నోరేం బాగలేక ఆహారం ఏం సగీకున్నప్పుడు ఇప్పుడు నేను ఊరగాయ మామూలుగా నిలవ ఉండే ఊరగాయ పెట్టేశాను. ఇప్పుడు మీకు చూపించడానికి 2 కాయలు అప్పటికప్పుడు మనం ఎలా చేసుకుని తినాలని చూపించడానికి పెడుతున్నాను. 2 కాయలు తీసుకున్న తర్వాత అవి శుభ్రంగా కడిగి తుడుచుకొని కాయలు కోసుకోవాలా. చాలామంది తొళ్ళ వరకే పెడతారు, నేను మొత్తం పెట్టేస్తున్నాను. చాలామంది తొక్కు తీసేసి అవి దెబ్బలుగా అట్లా కోసి లోపల తొళ్ళ వరకే పెడతారు. నేను మామూలు కాయగా పెడుతున్నాను. మొదటి 2 పిచ్చికలుగా కోసుకొని ఇత్తనాలు తీసేసి సన్నగా కోసుకోవాలా. సన్నగా కోసుకొని ఇత్తనాలన్నీ తీసేసేయాలండి, ఇత్తనాలు ఉంటే చేదు. కోసేసుకొని తర్వాత అన్నీ అట్లాగే కోసుకొని వీటిలో 3 రోజులు నానబెట్టాలా. 3 రోజులు ఉప్పు పసుపు వేసి ఒక డబ్బాలో వేసి ఉప్పు పసుపు వేసి 3 రోజులు ఉప్పు కొద్దిగా సరిపోయేంత. 2 కాయలకి ఎంత అండి, ఒక 10 స్పూన్లు దాకా పట్టుద్ది. ఒక 2 కాయలకి. ఇది పులుపు తక్కువే ఉంటుంది. పులుపు మరీ అంత నిమ్మకాయ ఎంత పుల్లగా ఉండదు, కొద్దిగా పులుపు తక్కువ ఉంటుంది. కాసింత పసుపు వేసి కలిపి అట్లాగా అట్టి పెట్టాలా. 3వ రోజు తీసి తర్వాత 3 రోజుల్లో నానొద్ది, చెక్కుతో కూడా బాగా నానిపోద్ది. 3వ రోజు తీసి పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో కొద్ది కాసింత ఆయిల్ వేసి దాంట్లో ఇంగువ వేసి ఇంగువ పొంగియాలా. ఇంగువ పొంగిచ్చేసిన తర్వాత పొంగించిన తర్వాత దీనికి 25-30 కాయల లోపు మన కారం ఎక్కువ కావాలంటే 2 కాయలకి గుర్తుపెట్టుకోండి. కారం ఎక్కువ కావాలంటే 30 వేసుకోండి. కారం అంత వద్దు మాకంటే 25 కాయలు వేసుకోండి. 25 కాయలు వేసుకొని వేయించుకోవాలి సన్న సెగపైన. దాంట్లో 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూను మెంతులు వేసుకోవాలా. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలా. వేయించుకొని అది బాగా సన్న సెగ మీద వేయించుకొని చల్లారిన తర్వాత ఒక చోట పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలా. మిక్సీ పట్టించుకొని ఇదంతా మొత్తం చల్లారిపోయింది కదా, మిక్సీ పట్టించేసుకొని దీంట్లోకి మిక్సీ మెత్తగా పట్టించుకున్న తర్వాత అవి వీటిలో కానీ కలిపేసేసుకున్నామంటే ఇది అప్పటికప్పటికి ఇప్పుడు మనం తినాలనుకుంటే 3 నెలలు 4 6 నెలలు కూడా నిలవ ఉంటుందండి. ఇది బాగా కలిపేసుకోవాలా. దాంట్లోకి ఇంక నూనె అక్కర్లేదు, దీంట్లో నూనె వేసాం కదా, ఆ నూనె ఇది పైకి తేలుద్ది, బాగా పచ్చట్లాగా వచ్చేస్తుంది పైకి. ఇంకా నూనె వేయనక్కడనే లేదండి, మనకి ఆయిలే పడలేదు. ఈ ఆయిలే పైకి ఇది కలిపేసిన తర్వాత 2 రోజుల తర్వాత చూస్తే నూనె అంతా పైకి వచ్చేసి ఉంటుంది. ఆ నూనె ఇది వేడి అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, చట్నీలో, ఈ దోశల్లో కానీ సూపర్గా ఉంటుంది, బాగుంటుందండి. మొదట అన్నం దీంట్లో తింటే అంత మంచిది, విటమిన్ సి ఉంటుంది దీంట్లో, అంత మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఏ వీళ్ళకి బాగుంటుంది.